నెల్లూరు 50వ డివిజన్ బుజ్జమ్మ రేవు వద్ద సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి నారాయణ దంపతులు భూమి పూజ చేశారు. 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని మంత్రి నారాయణ తెలిపారు. రజకుల ఆకాంక్ష మేరకు ధోబీ ఘాట్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కమిషనర్ వైభవ్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 50వ డివిజన్లో బుజ్జమ్మరేవు ఏరియాలో సిద్ధి వినాయక టెంపుల్ యొక్క శంకుస్థాపన జరిగింది. ఇది అంతకుముందు ఒక టెంపుల్ ఉండేది, అయితే దీన్ని ఎవరు పట్టించుకోలేదు. నేను ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు, ప్రత్యేకంగా రేవతి, సీనయ్య, ఇంకా కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు. సార్, ఈ టెంపుల్ గుడి కట్టుకోవాలి, మాకు గుడిగా లేదు, కేవలం 4 గోడలతో ఉంది, గుడి కట్టుకుంటాం, దీనికి సపోర్ట్ చేయమని. దానికి యాక్చువల్గా కొంత సపోర్ట్ చేయటం జరిగింది. ఈరోజు దాని శంకుస్థాపన జరిగింది. ఇది వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర ఈరోజు అందరికీ భక్తిభావం బాగా పెరిగింది. ఈ ఏరియాలో చాలా మంది ఉన్నారు, పేదలు, నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క టెంపుల్ ఏదైతే అంతకుముందు ఉండిందో దాన్ని ఫర్దర్గా డెవలప్ చేయలేక వదిలేశారు. దాన్ని వీరు అడగటం నేను యాక్సెప్ట్ చేసి చేయటం జరిగింది. ఖచ్చితంగా వీలైన తొందరలో చేసి ఇక్కడున్న ప్రజలకు యాక్చువల్గా ఆ టెంపుల్ ఒక మంచి టెంపుల్ వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. దీనికి కృషి చేస్తున్న సేనయ్యని, రేవతిని మరియు వారితో ఇంకెవరైతే దీంట్లో పాల్గొని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పక్కనే చాకల రేవు ఉంది, ధోబిఖానా, దాన్ని ఒకరోజు నైట్ వచ్చి విజిట్ చేశాను. దానికి కూడా విజిట్ చేయడానికి ఆ సేనయ్య పట్టుదలగా మీరు రండి అని అడగటం, అది చూశాను. దానికి ఏదో కొన్ని రూములు కావాలని అడిగారు వాళ్ళు, అక్కడ రూములు, అది కట్టమని చెప్పాను. ప్రస్తుతం 9 రూములు 11 రూములు కట్టారు. మిగతా రూములు కూడా కట్టమని ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఆ బ్యాలెన్స్ రూములు కూడా కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పురాతన కాలమైన బుజ్జమ్మ రేవులో వినాయకుడి గుడి, బుజ్జమ్మ దేవాలయము, నాగశిల ఇవన్నీ ఉన్నాయి. ఎంతో మంది వచ్చారు, వెళ్ళారు. దాని పక్కనే ధోబిఖానా ఉంది. కానీ ఆ ధోబిఖానా కూడా ఆ రోజు రజకులందరూ కపిరి శ్రీనివాసులు గారిని అడగటం, ఆయన నారాయణ సార్ గారు అప్పుడు కూడా మంత్రిగా ఉంటూ ఆ ధోబిఖానా కట్టించడం జరిగింది. మరలా తిరిగి 5 సంవత్సరాలు వైసీపీ పాలన కొనసాగింది, కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. మళ్ళీ పొంగూరు నారాయణ గారు మేము పిలవంగానే వచ్చి ధోబిఖానా డెవలప్మెంట్కి ఇంకా 20 రూములు కేటాయించి, అదేవిధంగా సార్ ఈ రజకులందరూ మాతో కలిపి సార్ గుడి మాకు ఎవరు చేయట్లేదు, మీ చేతుల మీదుగానే చేయమని అడిగితే వెంటనే సార్ దానికి స్పందించి మాకు 5 లక్షల క్యాష్ స్పాట్లో ఇవ్వటం జరిగింది. అది నేను వీడియో పెడితే 1 లక్ష మంది ప్రజలు చూడటం జరిగింది. అంటే హిందువుల మనోభావాలు, హిందూ భక్తి ఎలా ఉందో నిజంగా సార్ ఈ బుజ్జమ్మ రేవు దగ్గర ప్రజలందరి తరపున, అలాగే నెల్లూరు ప్రజలు, సంతపేట ప్రజలు, ముఖ్యంగా మా కుటుంబం మీకు రుణపడి ఉంటుంది.